హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 20 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని అయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నే సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇడ్లీ రవ్వ ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది కదండి, తుట్టులా కడుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఎక్కువ మొత్తంలో ఇలా ఇడ్లీ రవ్వ తెచ్చుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఎండుమిర్చి తొడుములు ఉంటాయి కదండి, ఆ తొడుముల్ని ఇడ్లీ రవ్వలో ఇలా పెట్టేసుకొని పైన ఇడ్లీ రవ్వ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి ఇడ్లీ రవ్వ పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే నచ్చిందో, ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం టీ పెట్టుకుంటూ ఉంటాం కదండి, టీ రోజు కూడా తాగుతూ ఉంటాము. ఇలా మన శీతాకాలంలో ఒక్కొక్కసారి జలుబు దగ్గు ఎక్కువగా ఉంటుంది కదండి. ఇలా టీ పెట్టుకునేటప్పుడు ముందుగా వాటర్ని అయితే మరిగించుకొని ఇలా కొంచెం అల్లం అయితే దంచుకొని దానిలో వేసేసుకొని రెండు కానీ 3 కానీ యాలకులు కూడా దంచుకొని అందులో వేసుకోవాలండి. ఇలా యాలకులు అల్లం బాగా మరిగిన తర్వాత 1 స్పూన్ అయితే టీ పౌడర్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అయితే ఇలా టీ పౌడర్ వేసుకున్న తర్వాత 3 స్పూన్లు అయితే ఇక్కడ పంచదార అయితే వేసుకున్నానండి. మనకు పాలకు తగినట్టు టీ అయితే పెట్టుకుంటాం కదండి, ఇలాగ తగినంత వేసేసుకొని ఇలా మరిగించుకొని తాగామనుకోండి, ఈ శీతాకాలంలో వచ్చినటువంటి దగ్గు కానీ జలుబు కానీ చక్కగా తగ్గిపోతుంది, రిలీఫ్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, బాత్రూమ్స్ ఇలాగా మనం క్లీన్ చేసేటప్పుడు టైల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా టైల్స్ మీద ఇలాగా మురికిగా ఏర్పడుతూ ఉంటుంది కదండి, పాకుడు పట్టేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా నేను చెప్పిన ఈ రీతిలో చక్కగా ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. టైల్స్ మీద ఉన్నటువంటి మరకలు కానీ పాకుడు కానీ డస్ట్ కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. ముందుగా నేను ఇక్కడ సాల్ట్ అయితే ఒక గల్లుప్పు అంటారు కదండి, గల్లుప్పు రాళ్ళుప్పు 1 గుప్పుడైతే వేసేసుకొని దానిలో బేకింగ్ పౌడర్ 1 స్పూన్ అయితే వేసుకున్నానండి. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, సారీ అండి అందరికీ కూడా. ఇలా నేను 1 స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. అలానే అంటే కుకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, మనం కుకింగ్లో యూజ్ చేసే బేకింగ్ పౌడర్ అదైతే 1 స్పూన్ వేసుకున్నాను. రాళ్ళుప్పు 1 స్పూన్ వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్లు అయితే నేను ఇక్కడ సర్ప్ అయితే వేసుకున్నానండి. ఇలా సర్ప్ అయితే వేసుకొని హాట్ వాటర్ బాగా మరిగించినటువంటి హాట్ వాటర్ని అయితే ఇలా ఈ సర్ప్లో పోసేసుకొని ఇలాగ బాత్రూమ్స్ అయితే క్లీన్ చేస్తున్నానండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా క్లీన్ అయిపోయిందండి. ఇందులో బేకింగ్ సోడా అలానే ఉప్పు నేను వేసింది, అలానే సర్ప్ వేసానండి. చాలా బాగా ఇలా క్లీన్ అయిపోయిందండి. ఇలాగ హార్బిక్ కూడా నేను వేయలేదండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ నేను ఈ వాటర్ అంతా పోసేసి ఇలాగా కొబ్బరి చీపురు ఉంటుంది కదండి, ఇలా కొబ్బరి చీపురు పెట్టి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం ఆ వాటర్ని స్ప్రెడ్ చేసేసి ఇలా ఒకసారి రుద్దేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసారండి. 1 అవర్ తర్వాత చక్కగా క్లీన్ చేసుకుంటే టైల్స్ మీద ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే పాకుడు కానీ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఎగ్స్ బాయిల్ చేసుకున్నప్పుడు ఎగ్స్ మనం ఇలా ఒలుచుకుంటూ ఉంటాం కదండి, ఎంతో కొంత పెంక్ అయితే ఎంత మనం స్లోగా ఒలిచినా కూడా దానిలో ఉండిపోతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎగ్స్ ఇలాగ చక్కగా స్టీల్ బాక్స్లో వేసేసి ఇలా గట్టిగా ఊపామనుకోండి, చక్కగా మనం ఇలా ఎగ్స్ పై ఉన్నటువంటి పెంకు చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. మనం మామూలుగా తీసామనుకోండి, ఇలా ఎగ్స్ పెంకులు తీసేటప్పుడు కొంచెం గొప్ప ఇలా ఎగ్స్ కంటుకుని ఉంటుంది కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా స్టీల్ బాక్స్లో వేసేసి గట్టిగా ఊపామనుకోండి, దానిపై ఉన్నటువంటి పెంక్ అనేది చక్కగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 5, ఇడ్లీ పాత్ర ఇలా మనం ఇడ్లీలు వేసుకునేటప్పుడు వాటర్ పోసుకొని ఇడ్లీ రేకులు అయితే పైన పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి నల్లబడిపోతూ ఉంటుంది కదండి, మనం ఎంత క్లీన్ చేసినా అది పోదు. అలా డస్ట్ మొత్తం పోవాలి అనుకున్నప్పుడు ఇలా మనకి నల్లబడకుండా ఉండాలి అంటే ఇలా చింతపండుని అయితే ఒక రెబ్బని అందులో వేసేసుకొని ఇడ్లీ రేకులు పెట్టుకున్నాం అనుకోండి, మనకి నల్లగా బ్లాక్ కలర్లో లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6,
ఇలా పేపర్‌ని అయితే తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా పేపర్‌ని అయితే రోల్ చేసేసుకొని దీనిపైన వాటర్ అయితే కొంచెం ఇలా చల్లేసుకొని కొంచెం ట్యాంప్ చేసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఫ్రిడ్జ్‌లో ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా పేపర్‌ని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. అలాగే బ్యాడ్ స్మెల్ పేపర్ అంతా పడుతుంది కాబట్టి మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 7 మనకు ఒక్కొక్కసారి దోసలు నాన్ స్టిక్ దోసల పెనం మీద ఇలా దోసలు పోసుకున్నప్పుడు త్వరగా రావు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ముందుగా కొంచెం ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకొని సాల్ట్ వాటర్ని ఇలాగ దోస పెనం పైన వేసేసి ఇలా తర్వాత ఆనియన్ను ఇలాగ తొడుము ఉంటుంది కదండి, ఆనియన్ తొడుము పెట్టి ఇలా మొత్తం కూడా తుడిచేసిన తర్వాత దోసలు పోసుకుంటే చక్కగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. సేమియాలు మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అలా పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇలా డబ్బాలో నిల్వ చేసేసుకొని పక్కన పెట్టుకున్నా ఒక్కోసారి అదొకలాంటి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, పురుగు కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా మిరియాలను అయితే ఒక 5-6 తీసుకొని ఇలా సేమియాల్లో వేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. మనం ఇలా మూత పెట్టేసుకుంటాం కదండి, గాలి అడక లోపలే పురుగు వచ్చేస్తూ ఉంటుందండి. అలా పురుగు రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9 ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే తీసుకోవాలండి. దీనిలో కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మన ఫ్రిడ్జ్లో మనం బాక్సులు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇలాగా ఒక్కొక్కసారి ఐస్ గడ్డ కట్టేసి త్వరగా బాక్సులు అయితే రావు కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ వాటర్ పోసామనుకోండి, ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది. మనం ఏదైనా బాక్సులు పెట్టుకున్నా కూడా త్వరగా వచ్చేస్తాయి. కరెంట్ బిల్ కూడా చాలా వరకు ఆదా అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10 కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కరివేపాకు కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు వాటర్ బాటిల్లో ఇలాగా నిండుగా వాటర్ అయితే పోసుకొని కరివేపాకుని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. నేను 1 వీక్ అవుతుంది ఈ కరివేపాకు వాటర్ బాటిల్ పెట్టి, నాకు ఎక్కడా కూడా పాడవలేదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. మనం రోజు కూడా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి మనం బ్లౌజులు కూడా వేసేస్తూ ఉంటాము. అలానే వేసేస్తే బ్లౌజులు పాడైపోతూ ఉంటాయి కదండి. అలానే బ్లౌజ్ హుక్స్లు ఇలాగ వాషింగ్ మిషన్ డ్రమ్ముకి పట్టేసి వాషింగ్ మిషన్ డ్రమ్ము కూడా పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే బ్లౌజ్ హుక్స్లు పట్టిన ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా పెట్టేసుకొని వాషింగ్ మిషన్లో వేసుకున్నాం అనుకోండి, వాషింగ్ మిషన్ పాడవకుండా ఉంటుంది, బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. కుక్కర్లో మనం రైస్ కానీ అలానే పప్పు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి పైకి పొంగిపోతూ ఉంటుంది. అలా పైకి పొంగిపోకుండా ఉండాలి అంటే ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే పైకి పొంగిపోకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 12 ఎల్లుల్లిపాయల్ని మనం ఎంత నిల్వ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే ఇలాగా జాలి గరిటెలో ఎల్లుల్లిపాయలు పాడకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. మనం ఒక్కొక్కసారి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఎల్లుల్లిపాయలు పాడతాం కదండి, బూజు వచ్చేసి పురుగు వస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. లైట్గా దోరగా అంటే ఇలా కొంచెం కాల్చుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఏదైనా ఒక ట్రైలో వేసేసుకున్నాం అనుకోండి, ఎల్లుల్లిపాయలు పాడవకుండా ఎక్కువ రోజులు అయితే మనకి అలా నిల్వ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 14 జీలకర్ర కానీ వాము కానీ ఏదైనా ఓకేనండి, ఏదైనా ఒకటి తీసుకుని దానిలో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇలాగా ఏళ్ళతో ఇలాగ రఫ్ చేసి మనం భోజనం తర్వాత టిఫిన్ తర్వాత గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు గ్యాస్ ట్యాబ్లెట్లు వేస్తూ ఉంటారు కదంటే, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా కొంచెం రఫ్ చేసినటువంటి ఈ జీలకర్ర సాల్ట్ మనం బొగ్గును పెట్టేసుకున్నాం అనుకోండి, గ్యాస్ ప్రాబ్లం ఉండదండి. మనం అన్నం తిన్న తర్వాత కానీ టిఫిన్ చేసిన తర్వాత కానీ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 15 ఇలాంటివి నెట్ ప్యాక్స్ అయితే మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, అవి పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నెట్ ప్యాక్స్లో ఎల్లుల్లిపాయలని ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా కూడా ఎల్లుల్లిపాయలు పాడవకుండా అలానే ఉంటాయండి. ఇలా నెట్ ప్యాక్స్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎన్ని రోజులు ఉంచుకున్నా కూడా అవి పాడవకుండా అలానే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే యూజ్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
పెన్ని క్యాప్స్ ఉంటాయి కదండి, పెన్ని క్యాప్ను క్యాప్ని తీసుకొని ఈ విధంగా కిచెన్లో మనకి ఈవినింగ్ టైంలో ఇలా పెన్ని క్యాప్స్ని అయితే ఈ ఒక క్యాప్ని అయితే తీసుకున్నానండి. ఇక్కడ డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా టేప్తో అతికిచ్చేసుకొని దీనిలో ఇలాగా సాంబ్రాన్ స్టిక్ ఉంటుంది కదండి, దీన్ని ఈవినింగ్ టైంలో ఇలా వెలిగించామనుకోండి ఇంట్లో ఉన్నటువంటి దోమలన్నీ కూడా ఈవినింగ్ టైంలో ఇలా వెలిగించుకోవటం వల్ల వీటి స్మెల్కి ఘాటుకి దూరంగా పారిపోతాయండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ నెంబర్ 17, మనం లెమన్స్ అయితే 1-2 కాయలు ఇలాగ రసం తీసుకోవాలి అంటే ఒక్కొక్కసారి మనం ఇలా రసం తీసుకునేటప్పుడు సీడ్స్ అందులో పడిపోతూ ఉంటాయి కదండి, సీడ్స్ అలానే రసం సపరేట్ చేయాలి అంటే ఇలాగా హోల్స్ ఉన్న గేట్ పైన ఇలా రసం తీసుకున్నాం అనుకోండి, ఇలాగ హోల్స్ ఉన్నాయి కదండి, దీనికి రసం అయితే కిందకు దిగిపోతుంది, ఇలా సీడ్స్ అయితే సపరేట్ అయిపోతాయండి. మనం ప్రత్యేకంగా చేత్తో ఈలతో తీయకుండా ఇలా మనం సపరేట్ అయిపోతాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 18, ల్యాప్టాప్ కీబోర్డ్స్ అయితే మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి, పెయింటింగ్ బ్రష్లు అయితే మన ఇంట్లో మనం ఏదైనా కలర్ వేసుకున్నప్పుడు ఉంటూ ఉంటాయి కదండి, ఆ బ్రష్లను చక్కగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ ఆ బ్రష్తో కీబోర్డ్ని ఇలాగా చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నాను. టిప్ నెంబర్ 19, ఇలా ఒక కప్పు లాంటిది తీసుకొని మన వేస్ట్గా పడేసినటువంటి కప్స్ అయితే ఉంటాయి కదండి, అదే ప్లాస్టిక్ కప్స్ కానీ పింగాణి కప్స్ కానీ ఏదైనా ఒక కప్పు లాంటిది తీసుకొని దీంట్లో రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా ఓకేనండి, దీనిలో ఇలా షాంపూ అయితే పైన ఇలా వేసేసుకొని కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్లో మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు కానీ ఇలాగా ఒక్కొక్కసారి చిన్న చిన్న ఏగలు లాంటివి దోమలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదండి, అట్లాంటివి ఇలా బ్లాక్ కలర్లో ఉంటూ ఉంటాయి, అవి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఇలా ఈ రాళ్ళు ఉప్పు వేసుకున్నాం కదండి, దీనిపైన కొంచెం షాంపూ వేసేసుకుని అక్కడ పెట్టుకుంటే చిన్న ఈగలు దోమలు అవి రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ నేను షేర్ చేస్తున్నాను. టిప్ నెంబర్ 20, మనం ఒక్కొక్కసారి అనుకోకుండా చేతికి గాయం అవుతూ ఉంటుంది కదండి, ఒకరి హెల్ప్ లేకుండా మనం ఇలా గిన్నెలు కడగాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఇలాగ అనుకోకుండా ఒక్కోసారి చేతికి గాయమైనప్పుడు ఒకరి హెల్ప్ లేకుండా ఈ విధంగా చక్కగా గిన్నెలను అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఒక కవర్ అయితే తీసుకొని ఈ కవరు ఇలాగా చేతికి తగిలించేసుకొని దానిపైన గాజులు ఇలా పెట్టేసుకొని మనం ఎన్ని గిన్నెలు అయినా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి, చేతికి గాయమైనా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకేనండి, ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి, మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.